హాయ్ అండి. ఈ స్వామి శ్రీశైలం మల్లికార్జున స్వామి అండి. అభిషేకం చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి అండి. శివలింగము అలాగే నాగేంద్ర స్వామి అదంతా చూడండి ఎంత బాగుందో కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అసలు చూడండి ఎంత బాగుందో. ఓం శ్రీశైల మల్లికార్జున స్వామి అలంకరణ కూడా చాలా బాగుంది. హారతి ఇస్తున్నారు. అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, దర్శించుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చిందో, ఎలా ఉందో వీడియో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. అభిషేకం చేస్తున్నారు చక్కగా. మొత్తం ఇది నేను ఆవు నెయ్యి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అండి. ఏమో తేనె అనుకుంటున్నాను నేను. ఇదేమో పంచదార ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నేను పంచదార అని అనుకుంటున్నాను. ఎందుకంటే పంచదార, పెరుగు శివలింగానికి అభిషేకం చేస్తారు కదా. నేను అలా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలంకరణ కూడా ఎంత బాగుంది చూడండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిది అలంకరణ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అసలు చూడండి ఎంత బాగుందో. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత బాగా చేస్తున్నారో పంతులు గారు కూడా. ఓం నాగేంద్రాయ నమః, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. స్వామి ఎంత మంచిదో ఫ్రెండ్స్. మనం వెళ్ళి చూడకపోయినా చక్కగా అభిషేకం చక్కగా చూడగలుగుతున్నాము. చక్కగా అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. ఆ శివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు అలంకరణ కూడా ఎంత బాగుందో చూడండి. అలాగే నేను ఒకటేమో శివలింగందే గుడిదే పెట్టాను నేను. ఇందాకే వచ్చింది. అదొకటి ఉంది భీమవరంలో స్వామిది, శివుడిది. ఇంకోటిది కూడా స్వామివారిదే. మొత్తం ఇవాళ లాంగ్ వీడియోస్ 3 వచ్చాయి. దీంతో కలిపి 3 వచ్చాయి. ఇంకోటిదేమో లాంగ్ వీడియోగానే కానీ 3 నిమిషాలు ఉంది. అది వచ్చేమో శ్రీరంగం చిత్రాలండి. ఉత్సవాల చిత్రము శ్రీరంగంలో ఉత్సవాల చిత్రాలండి. అది కూడా వచ్చింది లాంగ్ వీడియో. మొత్తం దీంతో కలిపి 4 వీడియోస్ వచ్చాయి ఇవాళ. నాకు తెలిసి 2-3 చూసారు, అంతకుమించి ఎవ్వరు చూడలేదండి. ప్లీజ్ చూడండి, నచ్చుతాయి మీకు కూడా. అర్థం చేసుకోండి. నేను పద్దాక వీడియో అన్నిటికీ అలాగే చెప్తూ వస్తున్నాను. మీరు ఒక్కసారి చూసి కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్కి. నేను అప్పుడు చేయకపోతే చూడండి, 1-2 సార్లు చూడండి, 3వసారి మెసేజ్ చేయండి. మేము చూస్తున్నాం కదా, చూడట్లేదు ఏంటని. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు చాలా బాగా నచ్చుద్ది. ఒకసారి చూడండి వీడియో. హాయ్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. అలాగే రేపు నేను ఇంట్లో మొక్కలు అలాగే రేపు
ఇంట్లో గులాబీ పువ్వులు టమాటాలు అవన్నీ మొక్కలు నేను పెడతాను. చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను కొన్ని లైవ్లకు వస్తున్నానండి. మీరు లైవ్కి వచ్చిన అవి అందరికి గుర్తుండవు కాబట్టి నేను వెళ్తూ కుసేపు చూసి కామెంట్ కూడా చేస్తున్నాను. వాళ్ళైనా సపోర్ట్ చేయండి. మేము ఎవరిదైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ కంపల్సరీ చేస్తున్నాం. ఎందుకంటే మేము ఏ వీడియో చూసినా దానికి తగ్గట్టు, ఇప్పుడు శివుడిది అనుకోండి ఓం నమ శివాయ అని అలా పెడుతూ ఉంటున్నాము. సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు చేయండి. ఇప్పుడు కొంచెం మంది ఉంటారు చాలా ఎక్కువ సబ్స్క్రైబ్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎన్ని కామెంట్స్ పెట్టినా పట్టించుకోరు. మనం అందరం సపోర్ట్ చేయిందే వాళ్ళకి అన్నీ ఎలా వచ్చినాయి అండి. అర్థం చేసుకోవాలి. మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారో వేరే వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకొని నేను సపోర్ట్ చేయనని చెప్పి చాలా వాటిలో పెట్టా. అసలు పట్టించుకోలేదు. నాకు అది నచ్చలే. అందుకని నేను అన్సబ్స్క్రైబ్ చేసే వాళ్ళని. ఇప్పుడు మనం సపోర్ట్ చేసి ఇచ్చేస్తున్నాము. మనకు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అంతమంది చూడలేరు కాబట్టి ఒక్కసారైనా రిప్లై ఇవ్వాలి కదా. ఎవ్వరు దానికి లవ్ సింబల్ మీద కూడా టచ్ చేయరు. నాకు అది నచ్చలేదు. నేనైతే కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయినా లవ్ సింబల్ మీద టచ్ చేస్తాను. ఒకవేళ నాకు కొత్తగా అనిపిస్తే వాళ్ళది కామెంటు సబ్స్క్రైబ్ చేసేస్తా. ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసేస్తానండి. అలా ఉండను నేను. నాకు ఎంత బాగోపోయినా నాకు జలుబు చేసినా జ్వరం వచ్చినా ఎలా వచ్చినా కూడా నేను సపోర్ట్ చేయడం మానలేదు. కానీ కొంచెం మంది ఏంటంటే చక్కగా సపోర్ట్ తీసుకుంటున్నారు, వస్తామంటున్నారు, మాకు పని ఉండి రాలేకపోతున్నామని వంకలు చెప్తున్నారు. ఆ వంకలు చెప్పే బదులు ఇప్పుడు మామూలు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా అలాగే అనుకోవాలి కదండి. మీరు అలా అనుకుంటే మరి మీకు దగ్గరకు వచ్చేవాళ్ళు ఖాళీగా పని ఉండదు, పని చూసుకొని మీరు సపోర్ట్ చేస్తారనే కదా మీకు సపోర్ట్ చేస్తారు. అది మీరు అర్థం చేసుకోండి. నాకు ఫస్ట్లో అలాగే చేశారు. నేను అందరి లైవ్లకి వెళ్ళి బ్లూ తీసుకొని అందరికీ చేసుకుంటే అందరూ వాళ్ళు చూసేవాళ్ళు కాదు. అదేమంటే బ్లూ ఇచ్చినందుకు మరి మాకు ఇది వ్యూస్ ఉండదు కదా. మరి మేము సపోర్ట్ చేసాం కదా, బ్లూ ఇచ్చి సపోర్ట్ చేశారు. కానీ వీడియో చూడాలి కదా, అంతసేపు ఉంటాం కదా, కొంచెమైనా వాచ్ టైం వస్తుంది కదా, రాకుండా ఉండదు కదా మా ద్వారా. అది అర్థం చేసుకోరు. అలా చాలామంది అండి ముందు బ్లూ ఇచ్చేసారు. మాకు తెలియక మేము ఏంటంటే సబ్స్క్రైబర్లు వస్తాయి అన్నట్లుగా చేసాము. కానీ ఒక్కరు ఇచ్చేవాళ్ళు కాదండి. నాకు అలా దగ్గర 5,000 మంది ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదండి. నేను వదిలేసా. ఎవరైనా నాకు ఇచ్చి 2-3 సార్లు వీడియోస్కి కామెంట్ చేస్తుంటే నేను రిటర్న్ ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. వాళ్ళు ఇచ్చారో ఇవ్వలేదో కానీ కామెంట్లు వస్తుంటే నేను రిటర్న్ ఇచ్చేస్తున్నాను. కొన్ని ఏంటంటే మనకి ఫొటోస్ కింద వాళ్ళ ఫొటోస్ వస్తాయి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మంది వస్తాయి, కొంచెం మంది రావటంలా. అయినా వాళ్ళు వచ్చినా రాపోయినా కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. నా ఫోన్ పాడయి మొన్న అంతకుముందు నేను సరిగ్గా చూడలేదు, కానీ ఇప్పుడు చక్కగా అందరూ చూస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. కానీ నాకు ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే అదేమంటే నువ్వు చూడట్లేదు, నీ కామెంట్ నాకు రావట్లేదు అన్నారు. మరి నేనేం చేయనండి. కామెంట్స్ అన్నీ ఎక్కువ అవడం వల్ల మరి ఏం చేద్దాం. ఫస్ట్లో అందరికి సపోర్ట్ చేసి కామెంట్లు ఎక్కువ పెట్టేశాను. దాని మూలంగా యూట్యూబ్ నుంచి నాకు ఏంటంటే మెసేజ్, నువ్వు కామెంట్స్ ఎక్కువ పెట్టడం వల్ల నీ కామెంట్స్ రావట్లేదు అన్నట్లుగా అంటున్నారు. బయట కూడా అలాగే అంటున్నారు, కామెంట్స్ ఎందుకు పోతున్నాయి అంటే నీ కామెంట్స్ ఎక్కువైపోయి ఉంటాయని. నేను చూస్తున్నాను అండి. నేను అబద్ధం అయితే చెప్పట్లేదు. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.